హాయ్ ఈరోజు మనం సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు మ్యాచ్ కాదు, పాయింట్ల పట్టికలో టాప్ స్పాట్ కోసం జరిగే ఒక పెద్ద ఫైట్ అనమాట. సో అసలు పాయింట్ ఏంటంటే, రెండు టీమ్సు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ ఫైనల్గా గెలుపు ఎవరిది, ఎవరికి ఆ ఎడ్జుంది? రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ మ్యాచ్ ఎందుకంత కీలకమో చూడండి. రాజస్థాన్ రాయల్స్ ఏమో పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్లో ఉంది, సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమో 3వ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ల ప్లే ఆఫ్ ఛాన్సెస్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. అందుకే ఈ ఫైట్ చాలా గట్టిగా ఉండబోతోంది. సరే, ముందుగా మనం రాజస్థాన్ రాయల్స్ టీంని ఒకసారి చూద్దాం. వాళ్ల బలం, బలహీనత రెండూ ఒకే చోట ఉన్నాయి. అదే వాళ్ల బ్యాటింగ్ లైనప్. రాజస్థాన్ రాయల్స్కి అతి పెద్ద బలం వాళ్ల ఓపెనింగ్ పేర్. ముఖ్యంగా జైస్వాల్ అయితే భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇద్దరూ కలిసి టీంకి అద్భుతమైన స్టార్ట్స్ ఇస్తున్నారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. రాజస్థాన్ రాయల్స్ వీక్నెస్ ఇదే. ఒకవేళ ఓపెనర్లో ఫెయిలయ్యారనుకోండి, అంతే, వాళ్ల పరిస్థితి మొత్తం తలకిందిలవుతుంది. ఎందుకంటే వాళ్ల మిడిల్ ఆర్డర్ అస్సలు పర్ఫామ్ చెయ్యట్లేదు. హెట్మయర్ సరిగ్గా ఆడట్లేదు, రియాన్ పరాగ్ కూడా బ్యాటింగ్లో తడబడుతున్నాడు. సో మొత్తం భారమంతా ఓపెనర్ల మీదే పడుతోంది. ఇదే వాళ్లకు పెద్ద మైనస్. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు వద్దాం. రాజస్థాన్కి కంప్లీట్గా ఆపోజిట్. ఎస్ఆర్హెచ్కి అతిపెద్ద బలం వాళ్ల బ్యాటింగ్ డెప్త్. అభిషేక్ శర్మ గురించైతే చెప్పక్కర్లేదు. అక్షరాల భీకర ఫామ్లో ఉన్నాడు. టీంకి ఎలాంటి విధ్వంసకరమైన స్టార్ట్స్ ఇస్తున్నాడో మనందరం చూస్తున్నాం. అతనికి ట్రావిస్ హెడ్ నుండి కూడా మంచి సపోర్ట్ దొరుకుతోంది. వాళ్ల బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. హెడ్, అభిషేక్, తర్వాత క్లాసెన్, నితీష్ రెడ్డి, ఇలా ఒకరి తర్వాత ఒకరు హిట్టర్లు రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు ఒకరిద్దరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ గురించైతే చెప్పి తీరాలి. ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడంటే ఆల్మోస్ట్ ప్రతి ఇన్నింగ్స్లో 30+ స్కోర్ చేస్తున్నాడు. అంటే మిడిల్ ఓవర్లలో జట్టుకు ఎంత పెద్ద అడ్వాంటేజ్ కదా. అంతేకాదు, నితీష్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్కు ఒక నమ్మకమైన ఆల్రౌండర్ దొరికాడు. అతను బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లో కూడా అదరగొడుతున్నాడు. ఇది టీంకి ఒక ఎక్స్ట్రా బలం. ఓకే, బ్యాటింగ్ గురించి చూశాం కదా. ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ సంగతేంటో చూద్దాం. ఎందుకంటే మ్యాచ్ ఫలితాన్ని మార్చే శక్తి బౌలర్లకి ఉంటుంది. మరి ఈ విషయంలో ఏ టీం స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. రెండు టీమ్స్లోనూ బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. రాజస్థాన్లో ఆర్చర్, బర్గర్, బిష్నోయ్ లాంటి మ్యాచ్ వినర్స్ ఉంటే, హైదరాబాద్లో ఇషాన్, శివాంగ్, షకీబ్ లాంటి టాలెంటెడ్ బౌలర్లు ఉన్నారు. పేపర్ మీద చూస్తే రెండు టీమ్స్ బౌలింగ్ దాదాపు ఈక్వల్గానే కనిపిస్తోంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మ్యాచ్కి ప్యాట్ కమ్మిన్స్ తిరిగి టీంలోకొచ్చాడనుకోండి, అప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్కి ఇంకా పెద్ద బలం యాడవుతుంది. అతని ఎక్స్పీరియన్స్, స్కిల్స్ మ్యాచ్ గతిని మార్చేయగలవు. సరే, ఇప్పటిదాకా రెండు టీమ్స్ బలాబలాల గురించి విశ్లేషించుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఈ అనాలిసిస్ బట్టి అసలు విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికెక్కువ ఉన్నాయో చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. ఒకవేళ రాజస్థాన్ ఓపెనర్లు ఫెయిల్ అయితే వాళ్ల మిడిల్ ఆర్డర్ టీంని ఆదుకోగలదా? అదే సన్ రైజర్స్ విషయానికొస్తే వాళ్ల డీప్ బ్యాటింగ్ లైనప్తో ఎలాంటి టార్గెట్నైనా చేస్ చేయగలరు. ఇదే ఈ రెండు జట్ల మధ్య ఉన్న పెద్ద తేడా. ఈ అనాలిసిస్ అంతా చూశాక మా అంచనా అయితే చాలా క్లియర్గా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం వాళ్ల బలమైన, ఫామ్లో ఉన్న బ్యాటింగ్ లైనప్. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి? రాజస్థాన్ బౌలర్లు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పవర్ హౌస్ని ఆపగలరా? లేకపోతే సన్ రైజర్స్ వాళ్ల బ్యాటింగ్ పవర్తో ఇంకో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందా? ఈ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింట్ ఏదవుతుందో చూడాలి.